అందరికీ నమస్కారం. నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందు వచ్చి మాట్లాడి కూడా చాలా రోజులైంది. బట్ మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే నిహాతో కొలాబరేట్ చేయడం ఎంత స్పెషలో, వంశీ లాంటి ఒక యంగ్ డైరెక్టర్తో ఇక్కడ కూర్చున్న టీం వీళ్ళందరితో పనిచేయడం ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసినప్పటి నుంచి నేను వంశీ వర్క్ని చాలా పెద్ద అడ్మైర్. అండ్ అలాంటి ఒక నేను యంగే, కానీ ఇలాంటి ఇంకా యంగ్ టీంతో పనిచేయడం నాకు చాలా ఇంకా ఇష్టంగా, చాలా యూనో ఒక చిన్న పుష్ ఉంది నాకు వీళ్ళు చేయాలని. బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మా ఈ బరీ అనే సినిమా డెఫినెట్గా ప్రతి ప్రేక్షకులకి ఎక్సైట్ అవుతారు రేపొద్దున సినిమా చూసి. నిహారిక సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా డెఫినెట్గా మేము కథ విన్నప్పటి దగ్గర నుంచి అందరిని అలరిస్తుందనే ఒక నమ్మకం మా అందరికి చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ బరీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా మామూలుగా నాకు కూడా కొంచెం మొహాటం, మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే అట్లా అని కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి మొన్న నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను నేను నిహారిక కలిసి, అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలామందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఒక సినిమాతో చిన్న సినిమా చేసిన తర్వాత ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన వరుణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బరీ గురించి అన్న చెప్పినట్టు ఇది చాలా ఎర్లీ మాట్లాడడం, బట్ డెఫినెట్లీ ఈ సంక్రాంతికి మా సినిమా కమిటీ కూరల కంటే ఇంకా మంచిగా తీసి మీ అందరికీ అందజేస్తానని చెప్తున్నాను. యా అంతే. అందరికీ నమస్కారం అండి. యూజువల్గా ఒక ప్రొడక్షన్ హౌస్లో చిన్న సినిమా చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా పెద్ద సినిమా చేస్తే యూజువల్లీ పెద్ద టెక్నీషియన్స్ని తీసుకుంటారు. బట్ నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వరుణ్ గారు థ్యాంక్ యూ. వంశీ గారు థ్యాంక్ యూ. అందరి ముందు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఐ విల్ గివ్ ది బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ఈ బరీ అనే సినిమాలో ఆల్మోస్ట్ అందరూ యంగర్స్, ఐఎమ్ ఓన్లీ సీనియర్. 170 ఫిల్మ్స్ చేశాం. నేను చాలా హ్యాపీగా ఉంది. నిహారిక గారి ప్రొడక్షన్ అంటే మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక వెబ్ చేసాం. ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. అట్లాగే మా హీరో గారు వరుణ్ గారు ఫస్ట్ టైం చేస్తున్నాం. సంక్రాంతికి చాలా పెద్ద హిట్ ఇవ్వబోతున్నాము. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డైరెక్టర్ గారు, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన స్టోరీ ఎక్స్ట్రాడినరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ బరీ గురించి చెప్పాలంటే మంచి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో విలేజ్ డ్రామా, చాలా మంచి ఫిలిం, మంచి కథ, మంచి టీం. సో గట్టిగా సంక్రాంతికే. హాయ్ అండి. అంటే బేసిక్లీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో అందరికీ ఒక పర్సనల్ రీజన్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ ఫర్ ద పీపుల్ హియర్, బీట్ వంశీ గారు ఆర్ వరుణ్ గారు, నిహారిక గారు, ఎనీవన్, అందరికీ ఒక పర్సనల్ రీజన్ ఉంది. సో అలాంటి ప్రాజెక్ట్ యూజువలీ ప్యాషన్ తక్కువ అవ్వదు అండ్ ఎఫర్ట్స్ తగ్గదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మాకు ఇవాళ అంటే పూజ ఇవాళ జరిగింది అండ్ 1 వీక్ ముందు రెక్కీ జరిగింది. రెక్కీ ఒక మంచి గుడిలో స్టార్ట్ అయింది, అది ప్లాన్ చేయట్లేదు, జరిగింది అంతే. అండ్ సేమ్ ఇక్కడ ఇంత ఒక మంచి ఫంక్షన్, అందరూ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో అలాంటి ఆపర్చునిటీ లైఫ్లో ఎవరికి దొరకదు. సో ఐ ఫీల్ వీ హ్యావ్ అ గుడ్ స్టార్ట్, వీ టేక్ ఇట్ 1 డే అట్ ఎ టైమ్ and we go with the flow. అంతే అండి. సో we'll take it 1 day at a time. It'll be a very honest film from everyone. అంతేగా? Yeah. వంశీ గారు, ఇప్పుడు జనరల్గా వేరే స్పోర్ట్స్ అంటే ఎమోషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే